గత దినాల్లో కొన్ని విషయాల్లో మనం చేసుకుంటూ వచ్చాం. గత దినాల్లో ఒక అంశాన్ని మనం ఒక మూలవచనం తీసుకొని మనం ఈ 2 వారాల నుంచి సంఘాన్ని ప్రభు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. మెయిన్ అంశం ఏమిటి అంటే, మీరు వెళుతున్న ఈ భక్తి మార్గములో నుండి వెనుకకు తిరగవద్దు అనే ఒక అంశం మీద మనం మాట్లాడుకుంటూ వచ్చాం. దానిలో మరికొన్ని విషయాలను జోడించి ఇదైనా మరలా సిద్ధపడదాం. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకుండా వస్తాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలముగానే ఆ వ్యక్తి బ్రతుకుతాడు, జీవిస్తాడు. కానీ అతడు వెనుక తీసిన ఎడల, అతడు ఆ నీతిమంతుడు పరిస్థితులను బట్టి ఒకవేళ వెనకకు తిరిగితే అతని యందు నా ఆత్మకు సంతోషము లేదు. అయితే మనము నశించుటకు, అది వెనుకకు తిరిగితే మనం నశించిపోతాము. నశించుటకు వెనుక తీయువారము కాము. వెనుకకు తీస్తే నశించిపోతారు కనుక మనం వెనుకకు తీయువారము కాము. కానీ ఆత్మలు రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. మనందరము విశ్వాసము కలిగిన వారిగా ఉన్నాం. జాగ్రత్తగా విషయాలు మీరు గమనించాలి. ఇక్కడ రాస్తున్న మాట ఏమిటి అంటే, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. దీనిలో ఒక హెచ్చరిక మనకు కనిపిస్తూ ఉంటుంది. కాలము కొంచెముగానే ఉంది, జాగ్రత్త అనే ఒక హెచ్చరిక. వెనుకకు తిరగకుండా నీ ఆత్మని రక్షించుకునే మార్గంలో ముందుకు కొనసాగాలి అనే ఒక హెచ్చరిక అయితే, దానిలో మరొక కోణంలో మనం దాన్ని ఆలోచిస్తే ఆయన అంటున్నాడు, కాలము కొంచెముగానే ఉన్నది, ఇదిగో ప్రభు రాబోతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు దుఃఖపడుతున్నావా, బాధపడుతున్నావా, భయపడుతున్నావా, దేవుడు నీ ప్రతి కన్నీటి భాష బిందును తుడుస్తాడు. ఆయన దూరంలో లేడు, ఆయన సమీపంగానే ఉన్నాడు అని మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన చాలా కుంగిపోతూ ఉన్నాం మనం. కొన్ని పరిస్థితులు చూస్తే ఏంటి ఎప్పుడు ఈ మార్పు ఎప్పుడు అని రకరకాలుగా మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్న మాట ఒకటే, అయినా కాలము బహు కొంచెమే, కొద్ది కాలమే. నువ్వు శ్రమ పడుతున్నావు, దుఃఖపడుతున్నావు, బాధపడుతున్నావు, ఇబ్బందులు పడుతున్నావు, కొద్ది కాలమే అని చెప్తున్నాడు ఆయన. కాలము చాలా గడిచిపోయింది. కానీ ప్రభు నిన్ను దర్శించి నీ కన్నీటి భాష బిందును తుడిచి, నీ పరిస్థితులు నిన్ను ధైర్యపరిచి, నీ దేహాలను ముట్టి, నీ పిల్లలను బాగు చేసి ఆయన మంచి స్థితిలో నిలబెట్టే సమయము చాలా దగ్గరలో ఉంది అని దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆలస్యం చేసేవాడు కాదు దేవుడు ఎప్పుడు కూడా. రాత్రి ఉపవాస దినంలో మనం మాట్లాడుకున్నప్పుడు దేవుడు ఆలస్యం అనేది జరుగుతూ ఉంది, కానీ ప్రభు ఆలస్యము చేస్తున్నాడేమో కానీ అలక్ష్యము చెయ్యడు దేవుడు ఎప్పుడు కూడా. ఒకవేళ ఆలస్యం అనేది నీ జీవితంలో ఒక అద్భుతాన్ని తీసుకొస్తుంది, కానీ దేవుడు నిర్లక్ష్యం చేసే స్వభావము దేవుడిది కాదు. అలక్ష్యం చేయడు దేవుడు ఎప్పుడు కూడా. ఆలస్యం చేస్తున్నాడు అంటే దేవుడు రాత్రి ఉపవాస దినంలో మాట్లాడేటప్పుడు ఆయన అంటాడు, నీ బహుమానము అత్యధికమవుతుంది. దేవుడు ఆలస్యంగా అయినా సరే నీ జీవితంలో ఆయన చేసే కార్యమంట అత్యధికమైపోతుంది, బాగా బ్లెస్ అవుతుంది అది. అందుకే మనం నిరుత్సాహపడి అధైర్యపడి కృంగిపోతున్న మనందరితో దేవుడు చెప్పేది ఇదే, నువ్వు కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు, కాలము చాలా తక్కువ. అంటే ప్రభు ఇన్వాల్వ్మెంట్, ప్రభు నీ పట్ల సహాయం చేయబోయే సమయము చాలా తక్కువలోకి వచ్చేసి దగ్గరికి వచ్చావు. ఖచ్చితంగా ఆయన చేస్తాడు కనుక నువ్వు ధైర్యంగా ఉండు అనే హెచ్చరిక కూడా, ఓదార్పు కూడా ఈ మాటల్లో మనం చూస్తూ ఉంటాం.
సంగమ ఒక విషయాన్ని మీరు గమనించండి. ఆయన అంటున్నాడు, సమయము చాలా తక్కువగా ఉంది, వస్తాను అన్నవాడు ఖచ్చితంగా వస్తాడు. కానీ ఆయన చెప్పే మాట ఒకటే, నీతిమంతుడు అనేవాడు, ఈరోజు విశ్వాసి అనేవాడు ఆ విశ్వాస జీవితాన్ని కొనసాగించే విషయం గురించి ప్రభు మాట్లాడుతూ, నీతిమంతుడైనవాడు విశ్వాసం మూలంగానే జీవిస్తాడు. మనం బ్రతకటానికి, మన సుఖాన్ని అనుభవించటానికి, సౌఖ్యాన్ని అనుభవించటానికి ఏందో కారణం తెలుసా? విశ్వాసం. విశ్వాసం ద్వారా సమస్తాన్ని మనం సమకూర్చుకోగలం. కానీ ఈ విశ్వాసంలో ఇంకా సంపూర్ణమైన సంతోషం రాలేదు, ఇంకా మనం అనుకున్నది ఇంకా మనకి జరగలేదు అని ఆ విశ్వాసములో నుండి నువ్వు వెనకకి తిరిగే పరిస్థితిని నువ్వు తెచ్చుకోవద్దు అని చెప్తున్నాడు. వెనకకి తిరగొద్దు. వెనకకి తిరిగితే గొప్ప నష్టాన్ని చూస్తావు అని చెప్పాడు. నశించిపోతావు అని చెప్తున్నాడు. నీ ఆత్మను కాపాడుకునటానికి కదా విశ్వాసాన్ని కొనసాగించాలి. ఈరోజు ఎన్నో ఏం చేస్తున్నా తెలుసా? క్రైస్తవుడు విశ్వాసం ఉంచుతున్నాడు, ముందుకు వెళుతున్నప్పుడు ఆ విశ్వాసం ఉంచుతూ ఉండగానే ఆ విశ్వాసాన్ని బద్దలు కొట్టే విధంగా పరిస్థితులన్నీ కూడా మన మీదకి దాడి చేస్తూనే ఉన్నాయి. ఈ మధ్యలో మనం ఏం చేస్తున్నామంటే విశ్వాసాన్ని విడిచి, ప్రభు ఏమైనా విశ్వాసం ద్వారా బ్రతుకుతావు అని చెప్తే, ఎలా కాదు, లోకంలో అది వస్తే మనం బ్రతుకుతాం, ఇది ఇస్తే సంతోషం ఉంటుంది, ఇది ఉంటే క్షేమం ఉంటుంది అని మన మనసులు మార్చుకొని వెనకకి తిరిగిపోతున్నాం. ఆలస్యం అయ్యేసరికి వెనకకి తిరుగుతున్నాం. దేవుని యొక్క ఆలస్యము నిర్లక్ష్యం కాదు, దేవుని యొక్క ఆలస్యము అశ్రద్ధ కాదు. అని అంటాడు, ఇచ్చే బహుమానము అత్యధికమవుతుంది. నీ విశ్వాసంలో కనిపెట్టగలిగితే, నీ విశ్వాసంలో ద్వారా నువ్వు నిరీక్షణ కలిగి దేవుని యొద్ద నుంచి తీసుకో. ఆలస్యంగా ఒకవేళ వచ్చినా అనేక మంది కన్నా నేను ముందు స్థానానికి దేవుడు తీసుకుని వెళ్తాడు. అత్యధికమవుతుంది నీ బహుమానం. ఈరోజు ప్రభు చెప్పే మాటను గమనించి అసలు మనని వెనకకు తిప్పే ఏంటో మనం గమనించాలి. ఇంత క్లియర్గా ప్రభు ఈ విషయాన్ని పర్టికులర్గా మనతో మాట్లాడుతున్నాడు అంటే అసలు మన వెనకకు తిప్పే ఏంటి? ఏవి మనకి ఇంత భద్రంగా ప్రభువులో నడుస్తున్నాం కదా, మనల్ని ఏంటి వెనకకు తిప్పేది? మన చదివిన భాగంలో కూడా యోధా గురించి ఒక చక్కని మాట రాయబడి ఉంది. యోధాని దేవుడు ఒక ఉన్నతమైన పరిచర్యలోకి చేర్చుకున్నాడు. ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది యేసు ప్రభు ఫాలో అవుతున్నప్పటికీ దానిలో 12 మందిని ఒక ప్రత్యేకతగా తీసుకొని వచ్చుకున్నాడు. అందుకే యేసు ప్రభు చేసిన 3.5 సంవత్సరాలు ఈ పరిచర్యలో యేసు ప్రభుని దగ్గరగా చూసిన ఒక వ్యక్తి యోధా. చాలా దగ్గరగా చూశాడు, యేసు యొక్క కార్యాలన్నీ చూశాడు, తన ద్వారా యేసు ప్రభు కార్యాలు చేయించాడు. అన్ని విషయాల్లో ప్రభుతో కలిసి నడుస్తూ ముందుకు కొనసాగుతున్న తన జీవితంలో ఏది వద్దు అని సమస్తాన్ని విడిచి నాకు దేవుడే కావాలి, ఆ ఉన్నతమైన రాజ్యం కావాలి అని పనిని ప్రారంభించిన వ్యక్తి మధ్యలో అకస్మాత్తుగా తన పనిని ముగించుకొని వెనుకకు తిరిగి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం ఏ పాటి వారు? మనం అనుకుంటున్నాం నేను ఎందుకు వెనకకు తిరుగుతాను అని. మనకు తెలియకుండానే మనకి వెనకకి తిప్పుతున్న పరిస్థితులు ఆల్రెడీ మన జీవితంలోకి ఎంటర్ అయిపోయాయి. నేను ఎందుకు వెనకకు తిరుగుతాను అనుకుంటాం మనం. అన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కలిసి నడుస్తున్న ఈ వ్యక్తి ఏది వద్దు అని మనం అనుకుంటున్నామో, ఒకప్పుడు ప్రభు నమ్ముకున్న తర్వాత ఒక మంచి సమర్పణతో మన దేవుని వెంబడించడం ప్రారంభించాం. ఈరోజు ఎంత డైల్యూట్ అయిపోయామో తెలుసా? విశ్వాసంలో బలంగా ఉండే మనం డైల్యూట్ అయిపోయాం. డైల్యూట్ అవటానికి కారణం ఏంటి? ఈ మనం నడుస్తున్న విశ్వాసంలోకి ఏదొచ్చి యాడ్ అయిపోతుంది, ఏదొచ్చి మనల్ని బలహీనపరుస్తుంది అనేది మనం గమనించకపోతే పూర్తిగా ఒకప్పుడున్న ఆ ఆత్మీయ బలము ఈరోజు తెలియకుండానే అది పూర్తిగా తగ్గిపోతూనే ఉంది. మనం గుర్తుపట్టాలి కదా. అందుకు ప్రభు అది క్లియర్గా విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన యోధా తనతో కలిసి, మీరు ఒక్కసారి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 25వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి.
తన చోటికి పోవుటకు. యూదా తప్పిపోయి. అది తన చోటికి పోవుటకు. తన చోటు ఎక్కడికి పోవాలి? అసలు మనం ఎక్కడికి వెళ్ళటానికి వచ్చాము ఇక్కడికి చెప్పండి? మన దేవుని యొక్క రాజ్యానికి చేరుకోవాలి అని మనం కూడా ఈ ఉన్నతమైన పరిచర్యలోనికి వచ్చాం. దేవుని యొక్క ఇంటిలోనికి వచ్చాం. మనందరం కూడా సంఘంగా మనందరినీ సమకూర్చాడు ఆయన. మనందరిలో కూడా ఎవరూ తప్పిపోకుండా అనుకున్న గమ్యానికి మనం రీచ్ అవ్వాలి అని చెప్పి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అనుకున్న గమ్యానికి మనం చేరాలి కదా. అనుకున్న గమ్యానికి మనం చేర్చడానికి ప్రభు మనందరినీ సమకూర్చాడు. ఇదిగో ఇక్కడ యోధా గురించి మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, తన చోటికి పోవుటకు. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి. యోధా తప్పిపోయి. చోటికి వెళ్ళాడా? చోటికి వెళ్ళకుండా తప్పిపోయాడా? యోధా అనుకున్న చోటికి వెళ్ళకుండా వెనుకకి తిప్పినది ఏమిటి? ఇదొకటి. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో యోధాని ఏదైతే తిప్పి అనుకున్న స్థలములోనికి చేరనివ్వకుండా వెనకకు తీసుకొని వెళ్ళింది ధనాపేక్ష. ధనాపేక్ష సమస్త కీడులకి మూలం అని చెప్పాడు. ప్రధానమైన కీడు ఏంటో తెలుసా? దేవుడి నుంచి దూరం అయిపోతాం. అనేకమైన కీడులకి మూలం ధనాపేక్ష అని చెప్తున్నాడు. డబ్బు మీద ఉన్న కోరిక, వ్యామోహము మనిషిని ఎంత పతనానికి తీసుకుని వెళ్తుందో చూడండి. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా జాగ్రత్తగా మనం గమనించకపోతే అప్పగించిన ఈ ఉన్నతమైన ఈ పరిచర్యలో నుండి మనల్ని బయటకు తీసుకొని వెళ్ళే వాటిలో వెనకకి తిప్పేదానిలో ఒకటి ధనాపేక్ష తిప్పుతుంది. దాని కొరకు ఈరోజు సంఘాన్ని, సహవాసాన్ని, ప్రార్థన సమయాన్ని కూడా అధిగమించుకునే వారు ఉన్నాం. దేని కొరకు మనం వెళ్ళిపోతున్నామో ఆలోచించండి. ఉన్నతమైన ఇది గమనించండి. ప్రభు చెప్తున్న మాట ఒక్కటే, దేనికంట ధనలో ఉన్న ధన వ్యామోహం ఏం చేసింది అంటే యేసు ప్రభుని అమ్మేశాడు. యేసు ప్రభుని అమ్మేశాడు. అమ్మిన తర్వాత తన జీవితం ఏమో బాగా వర్ధిల్లిందా అంటే, ఆ ధనం కొరకు వెళ్ళిపోయిన వ్యక్తి జీవితాలు బాగున్నాయి అంటే జీవితాలు బాగోలేదు. వెనకకి తిరిగి చాలా నష్టపోయాడు యోధా. దేవుడు మనకు కూడా పరిచయం చేస్తున్నాడు. ఇదిగో తనకి ఏమని మాట్లాడాడు? తన చోటికి పోకుండా వెనకకు తిరిగిన యోధాను ఒకసారి మీరు చూడండి. డబ్బు కోసం వెనకకి తిరిగాడు. ఈ లోకంలో మన డబ్బు ఆశతో ఒకవేళ దేవుడి సమయాన్ని దేన్ని మనం దొంగిలిస్తున్నామో, దేన్ని పక్కన పెట్టి దాని కొరకు పరిగెత్తుతున్నామో మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఇది. రెండవది, ఒకటి ఏం చెప్పాను మీకు? ధనాపేక్ష. రెండవది, దేవుడు వాక్యం చెప్పేది ఏమిటి అంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని నువ్వు జాగ్రత్తగా చూసుకో. నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఎవరితో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే సంఘంతో మాట్లాడుతున్నాడు ఆయన. తిండి కొరకు దేవుని యొక్క ప్రతిష్టతని కోల్పోయిన పరిస్థితులు ఈరోజు కూడా. దేవుడి సన్నిధి ఎంత విలువో తెలుసా? దేవుడి సన్నిధికి వచ్చే విధానం ఎలా ఉందో తెలుసా మనకి? ఈరోజు ఒక ఆహారం, ఒక పూట కూడు అని చెప్తున్నాడు. ఒక ఆహారం కొరకు ఈరోజు దేవుడి సన్నిధి నిర్లక్ష్యం చేసిన వారు అనేక మంది ఉన్నాం. ఆ పనులు ముగించుకొని దేవుడి సన్నిధికి రావు. దేవుడి సన్నిధికి ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, కానీ మనం అనుకున్న ఆహారం ప్రిపేర్ చేసుకునే రావాలి. మనం అనుకున్నవన్నీ సిద్ధపరచుకొనే రావాలి. ఇది వెళ్ళిన తర్వాత 1 నిమిషం ఆగలేవు, వెంటనే మనకు ఆహారం కావాలి. దాని కొరకు ఆలస్యంగా వెళ్ళినా పర్లేదు, కానీ మనం వెంటనే మనకు ఆహారం మనకి సిద్ధం కావాలి. ఇవి ఎన్నిసార్లు మనకి దేవునికి దూరం చేయటం లేదు? ఎన్ని పరిస్థితులు మన దేవుడికి దూరం చేయటం లేదు? ఈరోజు అన్ని పరిస్థితుల్లో కూడా మన విలువను పాడు చేసేది ఏంటో తెలుసా? తిండి. తిండి మన జీవితంలో విలువను పాడు చేస్తుంది. అందుకే ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నారు. ఈరోజు చాలా పరిస్థితుల మధ్య ఆహార విషయంలో ఎన్ని గొడవలో తెలుసా?
విలువలు కోల్పోయి క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సంఘాల్లో కూడా ఆహారం కొరకు ఎన్ని గొడవలో, ఎన్ని యుద్ధాలో తెలుసా? ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు, మనం అంత ఆత్మీయంగా వెళుతూ మన ముందు కొనసాగుతున్న పరిస్థితులు ఒక్కవేళ ఈ మనసు ఉంటే ఏమైపోయాడో తెలుసా? ఏం కోల్పోయాడంట? శ్రేష్టమైన జ్యేష్ఠత్వాన్ని, ప్రధానత్వాన్ని, ప్రాముఖ్యమైన స్థానాన్ని కోల్పోయాడు అని బైబిల్ చెప్తాను. ఒకటి, మొదటిది ధనాపేక్ష, రెండవది ఆహారము, తిండి. ఇది కూడా మనల్ని వెనక్కి తిప్పేస్తుంది. తిండి కొరకు మనం ఎంత దిగజారిపోతామో తెలుసా? ఒక ఆహారం కొరకు, ఒక టీ కొరకు ఎంత మన యొక్క విలువని ఎంత దిగజార్చుకుంటామో తెలుసా? మనం అనుకుంటాం దాన్ని ఎవరూ గమనించలేదు అని. అది మన జీవితంలో ఒక మంచి స్థితిని పూర్తిగా దెబ్బతీసి కింద కూర్చోబెడుతుందని. దేవుడు దాని గురించి చాలా విషయాలు నాతో మాట్లాడాడు. ఆయన పరిచర్యకు వచ్చేటప్పుడు కొన్ని నియమాలను చూపించాడు. ఈ నియమం దాటితే ఎలా ఉంటుందో కూడా నాకు చూపించాడు. చాలా డేంజర్ ఇది. అందుకే చాలా సందర్భంలో ప్రభు అంటాడు, ప్రతి పరిస్థితుల్లో కూడా మీకు ఆహారం తినడానికి మీ గృహాలు లేవా అంటాడు ఆయన. మనల్ని ఆత్మీయ స్థితిలో నుంచి దిగజార్చేది ఇదిగో తిండి అని చెప్తున్నాడు. మూడవది, గత దినములో చెప్పాను, మరొకసారి దాన్ని మీకు పరిచయం చేస్తాను. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. ఏంటి, ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఏంటి, ఏం చూడాలి మనం ఆవిడ్ని అనుకున్నప్పుడు ప్రభు ఏం చెప్పాడు అంటే, తను దేవుడు చెప్పాడు, నువ్వు త్వరగా పారిపోయి నేను చెప్తున్న పర్వతానికి నువ్వు వెళ్ళిపోయి సేఫ్గా మీరు ఉండండి అని చెప్పాడు. సరే, మాట విన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ మైదానంలో నుంచి పరుగులు తీస్తూనే ఉన్నారు. వెళుతూ ఉన్నా కూడా తనని వెనకకి తిప్పిన సంఘటన గురించి గతంలో చెప్పాను. పిల్లల మీద ఉన్న ప్రేమ తల్లిని వెనకకి తిప్పింది అని చెప్పి. పిల్లలు అగ్నిలో దహించుకుపోతున్నారు, అవన్నీ కోల్చబడుతున్నాయి, అగ్ని గంధకాలు వస్తూ ఉన్నాయి గ్రామంలోనికి, బిళ్ళల్లోనికి. ఆ ఛాయి చూస్తూ ఉంది తల్లి. ఆ పిల్లల్ని, ఆ పరిస్థితిని భరించలేక పిల్లల కొరకు వెనుకకు తిరిగింది. నువ్వు అడగొచ్చు, పిల్లల్ని ప్రేమించకూడదా? పిల్లల్ని ప్రేమించకూడదా? ప్రభు చెప్తున్నాడు, పిల్లల్ని ప్రేమించాలి, పిల్లల కొరకు బాధ్యత తీసుకోవాలి, పిల్లల పట్ల మరీ ఎక్కువ శ్రద్ధ చూపాలి మనం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన బహుమానాలు వారు. ఆ బహుమానాలని ఒకవేళ సరిగా దేవుళ్ళు మనం నడిపించకపోతే ఒక దినాన దేవుడిచ్చి మనల్ని ప్రశ్నిస్తాడు. నీకు అప్పగించిన పిల్లల బాధ్యత ఏం చేశావు? నీకు అప్పగించాను కదా పిల్లలని, ఆ పిల్లల బాధ్యత ఏంటి? నువ్వు నిర్లక్ష్యం చేస్తే ప్రభు ఒప్పుకోడు. పిల్లల్ని ప్రేమించాలి, పిల్లల పట్ల బాధ్యత తీసుకోవాలి. కానీ నువ్వు చూపే ప్రేమని జాగ్రత్తగా నువ్వు చూపటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. మరి ప్రేమ చూపింది, ప్రేమ ఎక్కువైపోయింది, వెనకకు తిరిగింది అని చెప్తున్నావు. మరలా రెండో విధంగా పిల్లల్ని ప్రేమించాలి అని చెప్తున్నావు. ఏం చేయాలి మనం? మీరు గమనించండి, పిల్లల్ని ప్రేమిస్తున్నప్పుడు మన ప్రేమ ఏం చేయాలో తెలుసా? ఆ పిల్లలు మన ప్రేమకి పూర్తిగా లోబడే విధంగా, ఆ మన ప్రేమను వెంబడించే విధంగా పిల్లలు మన వైపు, మన మాట వైపు నడిచే విధంగా పిల్లల్ని ప్రేమించాలి. చూడండి, కొంతమంది తల్లిదండ్రులు ఏం చెప్తే పిల్లలు అదే విధంగా, మా మమ్మీ ఎలా చెప్పింది, మా డాడీ ఎలా చెప్పాడు, ఎలానే చేస్తాను అని అడుగులు వేసేవారు ఉన్నారు. ప్రేమ చూపించే విధానంలో ఉంది, ప్రేమించాలి ఖచ్చితంగా. అందుకే బైబిల్ ఏం చెప్తుంది అంటే, దండన వాడని పిల్లలు, శిక్షించని పిల్లలు ఏమైపోతారంట? దుర్బోజులైపోతారు, పాడైపోతారు. బెత్తం వాడమని చెప్తున్నాడు ఆయన. అన్ని విషయాల్లో వాడాలి. మనం చూపే ప్రేమ విధానం ఏంటో తెలుసా? గారాబం వేరండి, ప్రేమ చూపటం వేరు. ఈ గారాబం ఏం చేస్తుంది అంటే, ఆ గారాబం ఇచ్చి నువ్వు చూపే ప్రేమ నిన్ను మార్గాలను తప్పించుకుంటూ పిల్లల వైపు మన మార్గాన్ని నడిచే విధంగా చేస్తుంది. కానీ దండనతో చూపిన ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఖచ్చితంగా మనం చూపే ప్రేమకి వాళ్ళు బొద్దులై ఈ ప్రేమలో మన సూచన అనుసరించి వారు మనం చూపించిన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతారు.
రమ్మని చెప్పి ఉంటుంది తల్లి, బతిమలాడి ఉంటుంది, అయ్యా అగ్ని గంధకాలు వస్తున్నాయి. మరి అక్కడ కుమారుని పిలిచి ఉంటుంది, మిగిలిన తన వారు అందరినీ కూడా రమ్మని బతిమలాడి ఉంటుంది తల్లి తండ్రి ఇద్దరు కూడా. కానీ మాట వినలేదు. దేవదూతలు ఏమైనా ఆలస్యం చేయొద్దు, మీరు ఈ ప్రదేశం నుంచి త్వరగా వెళ్ళిపోండి అని బయటికి ఈడ్చుకొని వచ్చారు. కానీ లోతు బాగానే నిలబడ్డాడు. లోతు కూతుర్లు కూడా అడుగులు ముందుకు వేయటానికి వెళ్ళిపోయారు. కానీ ఈ తల్లి ఆ బంధము వెనకకి తిరగటం వలన ఉప్పు స్తంభం అయినట్లుగా మనకు చూపిస్తున్నారు. ఈరోజు మన పిల్లలు ఒకవేళ మనం తిప్పవచ్చు. పిల్లల్ని ఎలా పెంచాలో మనం నేర్చుకోవాలి. పిల్లలకి ఎలా ప్రేమ చూపించాలో తెలుసుకోవాలి. పిల్లల్ని ఖచ్చితంగా మనం దేవుడి యొక్క ఉపదేశంలో నుంచి వారిని నడిపించగలిగితే ఖచ్చితంగా నిన్ను వెనకకు తిప్పరు, వారు కూడా వెనకకు తిరగకుండా మంచి మార్గంలో మన పిల్లల్ని మనం నడిపించడానికి అవకాశం ఉంటుంది. మూడవది పిల్లలు అనే విషయాన్ని తెలియచేశాం. నాలుగో విషయానికి వస్తే మనం చూసుకున్నది ఏమిటి అంటే ఘనత కొరకు, ఘనత, మంచి పేరు, మంచి ఘనత, మంచి ప్రఖ్యాతులు కావాలి అని చెప్పి మరి వెనకకు తిరిగిన సంఘటనలు కూడా ఇక్కడ ఉన్నాయి. గతంలో మనం చెప్పుకున్నాం. ఎవరు ఈ వ్యక్తి? బిలాము. మీకు అర్థం కావడం 2 ముక్కలు చెప్తాను. కేవలం ఈ బిలాము ఘనత కొరకు తను వెనకకి తిరిగిపోయాడు. బిలాము మంచి ప్రవక్త, యెహోవా ప్రవక్త. ఈ ప్రవక్త ఏం చేశాడో తెలుసా? ఇక్కడ మీరు గమనించగలిగితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, రెండో వైపు మోయాబు కాపరస్తులు ఉన్నారు. అయితే వీరు దేవుని ఎరగలేదు, వీరు దేవుని ఎరిగారు. వారు ఎప్పుడూ కూడా ఈ దేవుని పిల్లల్ని జయించాలి అని ప్రయత్నం చేశారు, కానీ ఎప్పుడు దేవుడి పిల్లల్ని జయించలేకపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి పక్షాన దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నంతకాలం మనమేమీ వారిని చెయ్యలేము అని చేతులు ఎత్తేశారు. వారు చేతులెత్తిన వారు ఊరుకుంటారా? అసలు ఎలా అయితే జయించగలమని ఆలోచిస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో ఇశ్రాయేలు యొక్క ప్రవక్త అయిన బిలాము ఉన్నాడు కదా, ఆ బిలాముని కానీ మనం పట్టుకుంటే, బిలాముని కానీ మన వైపు తిప్పుకుంటే, బిలాము నోటిలో నుండి వచ్చే ఆ మాటల ద్వారా శపిస్తే వారిని మనం దీవెన వస్తుంది మనకి అని బిలామును తన వైపు తిప్పుకొనటానికి ఆ రాజు ప్రయత్నాలు ప్రారంభించాడు. కొంతమంది పనివారిని పంపారు. అయా ప్రవక్త అయిన బిలామా, ఇదిగో నీవు కానీ ఆ ప్రజల్ని శపిస్తే నీకు మంచి డబ్బు ఇస్తాము అని చెప్పారు. డబ్బు నాకొద్దు, నేను ఇలాంటి వాడి పడిపోయేవాడిని కాదు, నాకు అయివద్దు అని చెప్తున్నాడు. చెప్తూ అంటాడు, సరే చూద్దాం, ఆలోచిద్దాం అంటున్నాడు. 2 ఉన్నాయి. ఒకప్పుడు నేను చెయ్యను అంటున్నాడు, మరలేమంటాడు, ఆలోచిద్దాం అంటున్నాడు. అంటే లోపలేముంది? ఆశ అయితే ఉంది. అయితే రాజు ఇంకా గొప్పవారిని పెద్దవారిని పంపించినప్పుడు కూడా చివరికి తనలో దేని గురించి తన ఆలోచన వచ్చిందని చెప్పుకున్నాం? ఘనత. ఆ రాజు అన్నాడు, నీకు బహు ఘనతను కలుగు చేస్తాను, నా మాట విను అని రాజు పెద్ద పెద్ద వారిని పంపించినప్పుడు చివరికి ఎన్ని మారులు ఈ వ్యక్తిలో మనస్సు మారిపోతూ ఉన్నప్పుడు దేవుడు గాడిదతో మాట్లాడించి బుద్ధి చెప్పించాడు. బిలామా, నీ మనసు చెడిపోతుంది, వెనకకు తిరుగుతున్నావు. ఒకప్పుడు ఏమి వద్దనుకొని ముందుకు వెళ్ళావు, ఈరోజు ఘనత వస్తుంది అని, ఐశ్వర్యం వస్తుంది అని, ఏదో వస్తుందని వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త అని గాడిదతో బుద్ధి చెప్పించాడు. గాడిదతో బుద్ధి చెప్పించినా కూడా సరే అనుకున్నాడు. ప్రభా, నేను బుద్ధిహీనంగా ఈ పని చేశాను అని అన్నీ ఒప్పుకున్నాడు. కానీ వారి ఇస్తానన్న ఘనతని కావాలని కోరుకొని మంచి ప్రతిష్టతలో కొనసాగుతున్న ఈ వ్యక్తి వెనుకకి తిరిగి ఘనత కొరకు రాజుతో కలిసిపోయి ఇశ్రాయేలీయులని పాడు చేయటానికి ఒక ఉపాయం చెప్పి ఇశ్రాయేలు ప్రజలకి కీడు తెప్పించిన వాడు బిలాము. కీడు తెప్పించేశాడు. చివరికి దేవుడు వద్దు, వీరు ఆశీర్వదించబడిన ప్రజలు, బిలామా నువ్వు వీరి జోలికి రావద్దు, వీళ్ళు శపించవద్దు, వీళ్ళ ఆశీర్వాదానికి వారసులు
అని చెప్పినా కూడా, గాడిద చేత బుద్ధి చెప్పించినా కూడా ఈ వ్యక్తిలో ఏం కావాలని దాహం పుట్టిందో తెలుసా? ఘనత కావాలి, నన్ను మెచ్చుకోవాలి, నేను గొప్పవాణ్ణి కావాలి. ఒకప్పుడు ప్రతిష్ఠించబడిన వ్యక్తులు ఈరోజు మన జీవితంలో కూడా ఒకప్పుడు కాదు, నాకు ప్రభు కావాలి అని మంచి ఒక ఆలోచన ద్వారా మనం వచ్చాం కదా. చివరికి గతి ఏ స్థితికి వెళ్ళాడో తెలుసా? చివరికి ఇశ్రాయేలీలో పాపాన్ని చేయించి శిక్ష తెప్పించి అనేక మంది చచ్చిపోవటానికి కారణమైపోయాడు ఈ బిలామే. వెనకకు తిరిగిపోయాడు. ఈరోజు మనం కూడా తెలియకుండానే అన్నీ మన వెనక వస్తున్నాయి. నీకు ఘనత, డబ్బు, మరొకటి వచ్చి నిన్ను ప్రేరేపించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏ విధమ చేతనైనను ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేసి వెనకకి తిప్పటానికి అపవాది తంత్రాలు ఆల్రెడీ ప్రారంభమైపోయాయి. అందుకే ప్రభు అన్నాడు, అయ్యో నేను వచ్చేసరికి విశ్వాసము కనుగొనగలనా? ఇదిగో బిడ్డలు విశ్వాసంతో జీవిస్తారు అని చెప్తే, ఈరోజు విశ్వాసాన్ని విడిచిపెట్టి లోకంలో ఏదో వస్తే జీవిస్తాం, ఏదో వస్తే బ్రతుకుతాం, ఏదో ఉంటే గొప్పవాళ్ళం అవుతాము అని చెప్పి వెనకకు తిరిగిపోతున్నారు. ప్రభు అంటాడు, నశించిపోయే విధంగా వెనకకు తిరగొద్దు. నువ్వు ఒక ప్రతిష్టలో ఉన్నావు, బాప్తిసం తీసుకున్నావు, ఏదైనా సరే కష్టమైన, దుఃఖమైన, ఇబ్బంది అయినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే దేవుడితో మనం కలిసి అడుగులు వేయాలి. ప్రభు అంటున్నాడు, అదిగో త్వరగా వస్తున్నాను, నేను త్వరగా వస్తున్నాను. నీ కష్టాలు నాకు తెలుసు, నీ దుఃఖం నాకు తెలుసు, నీ బాధ నాకు తెలుసు, నువ్వు పడుతున్న పాటలు నాకు తెలుసు, నువ్వు మొర పెడుతున్న మొర నాకు తెలుసు. ఖచ్చితంగా నీ బహుమానం గొప్పగా చేస్తాను. నువ్వు ఇంత విశ్వాసంతో వెళ్ళిపోతున్నావు కదా, ఖచ్చితంగా నీ బహుమానాన్ని గొప్ప చేస్తాను అని ప్రభు ప్రోత్సహించి నడిపిస్తూ ఉంటే మనం తెలియకుండానే వెనకకు తిరిగిపోతున్నాం. తెలియకుండానే ఈరోజు భక్తి మార్గం నుంచి వెనకకి వెళ్ళిపోతున్నాం. అది డబ్బు తిప్పుతుందో, అది అధికారం తిప్పుతుందో, అది పిల్లలు నువ్వు పెంచి, నువ్వు అధికమైన ప్రేమను పెంచుకుని నీ పిల్లలు నేను ఈరోజు దేవుడి సన్నిధిలో నిలబడకుండా నీ తిప్పివేస్తున్నారో, ఏం తిప్పివేస్తున్నారో ఈరోజు మనందరం గమనించాలి. అంటున్నాడు, మన ఆత్మను కాపాడుకొనవలసిన మనం ఆత్మ నశించే విధంగా మన నిర్ణయాలు ఉన్నాయి, మన ఆలోచనలు ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ ప్రభు చెప్తున్నాడు అంటే, నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. పరిశుద్ధ రక్తంతో కడగబడిన సంగమా, నీవు జాగ్రత్త. అందుకే అంటాడు, నీ ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఆ కొండకు వెళ్ళు, త్వరగా నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, మైదానం లాగొద్దు. ఈరోజు మన జీవితంలో ఈ అరణ్య యాత్రలో, ఈ ప్రయాణంలో మనం కూడా ఆగిపోవద్దు, ముందుకు కొనసాగిపోమన్నాడు. ఆగొద్దు, నువ్వు ముందు కొనసాగు. ఇది చాలా ఎంత విలువైనదో తెలుసా? మన జీవితం, దేవుడిచ్చిన రక్షణ ఎంత విలువైందో తెలుసా? తాత్కాలికమైన ఈ భూమి మీద ఉన్న తాత్కాలికమైన సమయాన్ని చూసి మనం ఏదో ఈ భూమి మీద ఎన్నో వేళ బ్రతికినట్లుగానే దీన్ని ఆశిస్తున్నాం. కానీ దేవుడు మనకివ్వబోయే శాశ్వతమైన రాజ్యంతో పోలిస్తే ఇక్కడికున్న ఈ 40, 60, 70, 80 సంవత్సరాల జీవితము చాలా చిన్నది. ఎంత పర్సెంటేజ్ అంటారు? మన బ్రతుకు, మన జీవితం ఎంత పర్సెంటేజ్ అండి? ఇక్కడ దేవుడిచ్చే శాశ్వత కాలమైన జీవితంలో ఒకవేళ మన 80 సంవత్సరాల జీవితాన్ని పోలిస్తే అసలు పర్సెంటేజీ కట్టడానికి కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుంది. లెక్క చేయలేము, అసలు లెక్క పెట్టలేము. అంత దూరంగా ఉన్నాం. అంత అల్పమైన కాలం ఇది, చాలా చిన్నది. అందుకే అంటాడు, అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే, ఆయనకు అర్థమైంది. ఆయన అంటున్నాడు, అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే. అందుకే వచ్చాయి ఆయనకు కూడా. డబ్బు ఉంది, అధికారం ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఆయన ముందుకు వచ్చాయి. కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎంతో తెలుసా? దేవుడు నియమించిన నియమంలో, దేవుడు నాకు అప్పగించిన ఈ పనిలో, దేవుడిచ్చిన నాకు ఈ రక్షణలో నుండి ఈ అల్పకాల ఏమన్నాడు? అల్పకాలము పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట మేలు. శ్రమ అనుభవిస్తాను. పాప భోగం, పాపం చేస్తే భోగం ఉంది, ఆనందం ఉంది. తప్పు చేస్తే ఆనందం ఉంది, అబద్ధాలు ఆడితే ఆనందం ఉంది, మోసం చేస్తే ఆనందం ఉంది. లోక సంబంధమైనవి ఎన్నో ఆయనకు అర్థమయ్యాయి. ఇవి ఎలాంటివంట? అల్పకాలం. ఉండి 70, 80 సంవత్సరాలు ఒకవేళ అవి కూడా
నిన్ను సంతోష పెడతాయి అనుకుంటే అది అబద్ధం. అవేమి సంతోష పెట్టలేవు. అవి 4 రోజులు సంతోషాన్ని చూపించి అవమానం వైపు తీసుకొని వెళతాయి. 4 రోజులు విజయం వైపు చూపించి పతనానికి తీసుకొని వెళ్ళిపోతాయి. గ్రహించిన భక్తుడు అంటున్నాడు, అల్పకాల పాప భోగము ఇవి మనల్ని తిప్పుతున్నాయి. అందుకే ప్రభువుని వెనకకు తిరగొద్దు, నువ్వు వెనకకు తిరగొద్దు. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఇదిగో భక్తులు చాలామంది ధనాన్ని అపేక్షించి వారు కూడా జీవితాలు కోల్పోయారు. అనేకమైన మార్గాల్లో కోల్పోతున్నారు. సంగమా, ఈరోజు గమనించండి, చాలా దినాలు మనం నెట్టుకుంటూ వచ్చాం. చాలా అల్పమైనది ప్రభు రాకడ దినాలు దగ్గరకు వచ్చాయి, లేదా మనం పోయే దినాలు కూడా దగ్గరకు వచ్చాయి. ఆయనైనా ముందు రావచ్చు, మనమైనా. ఏమండి, రేపు దినం మనం ఉంటాము అనేది గ్యారంటీ ఏమైనా ఉందా మనకి? లేదు. నేను ఏ దినాన్ని బట్టి ఆ దినాన్ని సంతోషిస్తాను. రేపు దినం ఉంటుంది అనేది దాని గురించి అంటారు కదా, గాల్లో మేడలు కట్టుకుంటాం కదా, అవి నేను కట్టను. ఏదో అవుతుంది, తర్వాత ఎలా చేస్తాం, తల ఎలా ఉంటుంది, అవన్నీ కాదు. ఏ రోజు కీడు ఆ రోజు చాలంటే దేవుడు ఏ రోజు అప్పగించిన పనిని ఆ రోజు పని పూర్తి చేసుకొని ముందుకు వెళ్ళిపోవటమే. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో చాలా ఈ భోగాలు మనల్ని ఇది గొప్ప వ్యక్తిగా ఉండాలి అని, లేకపోతే సమాజంలో అలా ఉంటే విలువగా ఉంటుందని, ఎలా చేస్తే ఉంటుందని, ఇవన్నీ 70-80 సంవత్సరాలే. శాశ్వత కాలమైన ఒక ఆనందం ఉంది. శాశ్వత కాలమైన ఒక ఆనందం ఉంది. అది మనం చూడగలిగితే మనం కూడా దీన్ని పెంటగా ఎంచుకొని మనం ముందుకు వెళ్తాం, వెనకకు తిరగం. మరొక వ్యక్తిని మీరు పరిచయం చేసేస్తాను, చూడండి. అధికారము కూడా ప్రతిష్ఠితలో నుంచి వెనకకు తీసుకుని వెళ్ళింది సౌలు. బైబిల్ గ్రంథంలో మీకు తెలుసు, సౌలు రాజు గురించి తెలుసు. ఇశ్రాయేలీయుల యొక్క మొదటి రాజు. ఆయన దేవుడు ఎన్నుకున్నాడు. చూడండి, ఒక్కసారి భాగాన్ని చదివి ముందుకు వెళ్దాం. 1వ సమూయేలు పుస్తకము 20వ అధ్యాయము 31వ వాక్య భాగము. 20వ అధ్యాయం అయితే దీనిలో జాగ్రత్తగా మీరు గమనించండి. సౌల్ని రాజుగా పిలిచి అభిషేకిస్తాడు కదా. 10వ అధ్యాయము 1వ వచనం. 10:1 సమూయేలు రాసిన మొదటి పుస్తకం. సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని, చూడండి జాగ్రత్తగా, తైలపు బుడ్డిని పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి సమూయేలు చెప్తున్నాడు, ప్రవక్త సౌలు దగ్గరికి వచ్చి సమూయేలు చెప్తూ ఉన్నాడు, నువ్వు తల మీద నూనె పోసి యెహోవా నిన్ను అభిషేకించి, దేవుడైన యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం అంతటి మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. ఎంత భాగ్యమో తెలుసా? తన స్వాస్థ్యము తన పిల్లలందరి మీద అధిపతిగా, రాజుగా నియమించాడండి సౌలుని దేవుడు. సౌలు చక్కగా సువార్త ప్రకటించాడు. దేవుడు ఆత్మపూర్ణుడిగా నడిచాడు. వారి మధ్యలో ఉండి ఘనంగా ముందుకు నడిపించాడు. అందరూ ఈయన రాజ్యాన్ని పాలిస్తాడా, ఈయనకి పెద్ద చేత వదలే, ఇతరేం పాలిస్తాడు, ఇతరేం వేలుబడి చేస్తాడు, ఇతనికే అనుభవం ఉంది, అన్నీ హెచ్చరించారు. కానీ వారిలో ఉంది దేవుని అభిషేకం. అతనిలో ఉన్న జ్ఞానం కాదు. అతను చూసి ఇతన మమ్మల్ని ఏలేది అని చెప్పి ఎవరు ఆయన దగ్గరికి రాలేదంట. అవునా? ఆయన దగ్గరికి రాజుగా అభిషేకం చేస్తున్నప్పుడు అందరూ వస్తారు కదా ఘనపరచడానికి. కొంతమంది రాకుండా ఇళ్ళ దగ్గర కూర్చున్నారంట. హీడే మమ్మల్ని పాలిస్తాడు, చులకనగా, ఎగతాళిగా. కానీ తనలో ఉంది అభిషేకం, దేవుని యొక్క పిలుపు, దేవుడిచ్చిన రక్షణ. నీలో ఉన్న శక్తి ఏంటో తెలుసా? నీలో ఉన్న బలం ఏంటో? దేవుని యొక్క పిలుపు. దేవుని పిలుపు మామూలైంది కాదు. ఆ పిలుపులో అభిషేకం పొందుకున్న ఈ రాజు గొప్ప ప్రారంభంలోనే యుద్ధం వచ్చింది, యుద్ధం జయించాడు. అప్పుడు అందరికి అర్థమైపోయింది ఇతను సామాన్యుడు కాదు అనుకొని అందరూ వచ్చి సౌలు రాజుకి నమస్కారం చేసి నీవే మమ్మల్ని ఏలు అని చెప్పారు. అయితే ఏలుతున్న ఈ సౌలు జీవితంలో కూడా అతిశయం వచ్చింది. ఒక సందర్భంలో గర్వం వచ్చింది.
దేవుడి మాటని తిరస్కరించే మనసు, తప్పు చేస్తే సమాధాన పడే మనసు లేదు, తప్పు చేస్తే సాగిలపడి నన్ను క్షమించు ప్రభువా అని అడిగే మనసు లేక పూర్తిగా దేవుని యొక్క ఆలోచనకి వ్యతిరేకమైపోయాడు ఈ సౌలు. అయిపోయిన తర్వాత దేవుడు సౌలుని రాజుగా తీసివేయాలి అనుకున్నాడు. చూశారా, తన పరిస్థితి ఎంత ఆనందంగా ముందుకు వెళ్ళే పరిస్థితిలో నుంచి వెనకకి ఎలా తిరిగిపోతున్నాడు. దేవుడు అనుకున్నాడు, ఇక రాజుగా ఉండటానికి వీలు లేదు అని చెప్పి, నేను మరొక వ్యక్తిని నేను కనుగొన్నాను, ఆ వ్యక్తిని రాజుగా చేయబోతున్నాను అని ప్రభు డిక్లేర్ చేశాడు. సౌలుకి అర్థమైంది, ఇదిగో దావీదుని రాజుగా చేయబోతున్నారు అని. ఏం చేయాలి అప్పుడు సౌలు? ఏం చేయాలి? ప్రభా, నేనేం చేశాను తప్పు నాయనా, ఇదిగో నన్ను ఎందుకు సింహాసనం దించేస్తున్నావు ప్రభా, నా తప్పు ఏంటని విధేయత కలిగి సరి చేసుకోవాలి కదా. కానీ ఎప్పుడైతే దావీదును రాజు చేస్తారని తెలిసిందో దావీదుని చంపటానికి ప్రారంభించాడు. దేవుడి మీద తిరుగుబాటు ప్రారంభించాడు. దేవుడే నియమించిన వ్యక్తిని హతమార్చాలనే దేవుడే ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఆ వ్యక్తిని ఎలా కాపాడతాడు దేవుడు? కనుగుడ్డు వలె, కను రెప్ప వలె దావీదుని చంపాలనుకున్నాడు. ఎంత మూర్ఖత్వమో తెలుసా? అంత దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడిన ఈ వ్యక్తి ఈరోజు తనలో ఒక అధికార దాహం, అధికారం కావాలి, ఈ రాజ్యం ఎవరి చేతుల్లోకి వెళ్ళకూడదు, నేనే రాజుగా ఉండాలి, నా కుమారులు రాజుగా ఉండాలి అని ప్రారంభించాడు. కానీ చివరికి దావీదు సౌలు కుమారుడైన యోనాతాను మంచి స్నేహితులు. ఒకరోజు ఈ రాజు ఏమన్నాడో తెలుసా? యోనాతానా, దావీదుకి ఏదో ఒక మభ్య మాటలు చెప్పి తీసుకురా, అతను చంపేస్తా. ఇద్దరు ప్రాణ స్నేహితులు, యోనాతాను, సౌలు యొక్క కుమారుడు యోనాతాను, దావీదు ప్రాణ స్నేహితులు. ఇతను గొర్రెలు కాసుకునే వ్యక్తి, ఇతను రాజకుమారుడు. వీళ్ళిద్దరు స్నేహితులు. మనసును బట్టి స్నేహ బంధం అండి. ఆస్తులు అంతస్తులు కాదు ఈరోజు స్నేహం. మనసు, దావీదు మనసు యోనాతాను యొక్క మనసు కలిసిపోయాయంట. ఇది ఆస్తి అంతస్తును బట్టి కాదు, అందాన్ని బట్టి కాదు, బలాన్ని బట్టి కాదు. ఆ మనసులు దేవుని యొక్క ఆత్మ నడిపింపులో ఉన్న మనసులు ఇప్పుడు కలిసిపోతాయండి. ఇద్దరు మనసులు కలిసిపోయాయి. కానీ యోనాతానుకి చెప్తున్నాడు సౌలు, రే నువ్వు ఆయనతో స్నేహం చేస్తున్నావు, ఏదో ఒక రాజు ఈ సింహాసనాన్ని ఆయన ఎక్కుతాడు, నువ్వు ఆ విధంగా వదిలివేస్తే ఎలా అన్నట్లుగా చాలా విషయాలు కుమారుడికి చెప్పాడు. నువ్వు ఏదో విధంగా తీసుకొని వస్తే నేను చంపేస్తాను అనుకుంటున్నాడు సౌలు. అది తెలిసి యోనాతాను దావీదు బాగా ఏడ్చారు, కన్నీరు కార్చారు. అధికారం కొరకు దిగజారిపోయాడు. ప్రభువానికి క్షమాపణ అడిగి ముందుకు వెళితే బాగుండేది, కానీ అధికారము నాకు నా పిల్లలకే ఉండాలి, మరొకరికి వెళ్ళకూడదు. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఒక తలాంతు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయా సందర్భంలో ఆయా వ్యక్తులని ఒక తలాంతులో ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. వాడుకుంటున్న వ్యక్తిని, వాడుకోవలసిన వ్యక్తి మనం ఎప్పుడు కూడా కించపరచకూడదు, చిన్నగా చేయకూడదు. మళ్ళీ తలాంతు ఇచ్చేది ఆయన, వాడుకునేది ఆయన. దీన్ని ఎవరు అడ్డు పెట్టడానికి లేదు. వాక్య ఉపదేశమైనా, పాటలైనా, పరిచర్య అయినా, దేవుని యొక్క ఏ ప్రణాళికైనా సరే దేవుడు ఎవరికి బాధ్యత అప్పగిస్తాడో ఖచ్చితంగా బాధ్యతలో ముందుకు వెళ్ళాలి. కానీ సౌలు దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. చివరికి సౌలు మరణించాడు. ఈరోజు గమనించండి, అధికారం ఏం చేసిందో తెలుసా? కేవలం అదే, అధికార దాహం పూర్తిగా. అందుకే కదా స్టార్టింగ్ నుండి దావీదు మీద విషపు సూపు, వేల కొలది, దావీదు 10,000 కొలది అనగానే అదిగో ఇంకేంటి 10,000 కొలది అంటున్నాడు. ఈ మనుషులందరూ ఆయన వైపు వెళ్తారు, ఏదో ఒక రోజు ఆయన సింహ నా అధికారం పోతుందని ఆ రోజు నుంచే చెడు ఆలోచన పెట్టుకొని పూర్తిగా దేవుడు చెప్పిన నియమంలో నుంచి దిగజారిపోయిన దినం ఆ రోజు నుంచి ప్రారంభమైంది. చివరికి మరణానికి తీసుకొని వెళ్ళిపోయి. చూశారు, ఆత్మీయ జీవితంలో ఇదిగో మనందరినీ కూడా తప్పించేది అదే. సంగమా, ఒక్కసారి విషయాన్ని గమనించు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే ఇదిగో దేవుని యొక్క పిల్లలు, దేవుని పిల్లలకి ఇచ్చిన స్వాస్థ్యం కొరకు
ఆ పిల్లలతో కలిసి శ్రమ అనుభవించుటే మేలు. రాని నీతిమంతుడు విశ్వాసంతోనే వెళతాడు. నీతిమంతుడు కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా విశ్వాసంతోనే, ఆ విశ్వాసమే అతని గమ్యానికి చేరుస్తుంది. ఆ విశ్వాసమే ఆ వ్యక్తిని పరిపూర్ణతలోకి తీసుకొని వెళుతుంది. కానీ అది కొద్ది కాలమే. కానీ ఈ శ్రమల మధ్య పొందుకోబోయే ఆనందము చాలా గొప్పదండి. ఈ శ్రమలు మీరు ఆలోచించండి, లేఖనాలు అర్థమైతే ఈ పొందుకునే శ్రమల మధ్య దేవుడు ఇవ్వబోయే ఆనందము, బహుమానము చాలా గొప్పదండి. అందుకే వారు ప్రాణాలు అర్పించటానికి, హతసాక్షులు అవ్వటానికి ఎంత ముందుగా వెళ్ళిపోతే అంత మంచిది అనుకొని శ్రమలకి పిలిచి శ్రమలోకి వెళ్ళిపోయేవారు. పౌలా, నువ్వు వెళుతున్నావు, అక్కడ నిన్ను బంధిస్తారు, కట్టి వేస్తారు, నిన్ను హింసలు పెడతారు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని దైవ సేవకుడైన పౌలుకి ఎన్ని హెచ్చరికలు వచ్చాయో. అక్కడ బంధకాలు ఉన్నాయి. దర్శనంలో కూడా ఆయన బంధకాల గురించి, ఆయన శ్రమల గురించి ముందుగానే ఆయన తెలుస్తూనే ఉన్నాయి. చూడండి, ఒకసారి పదాన్ని జ్ఞాపకం ఉంటే చదవండి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 23. సమయం అయిపోయింది, ముగించేద్దాం. బంధకాలు, శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నాయి. సంగమా, అవమానాలు, నిందలు అన్నీ మన కొరకు కాచుకొని ఉన్నాయి. ఈరోజు ప్రభువు నమ్ముకున్నాం, ప్రభు యందు విశ్వాసం ఉంచాం, ప్రభువులో ముందుకు వెళుతున్నాం, మన కొరకు కాచుకొని ఉన్నాయి. ఈ రోజు కాకపోతే రేపు నీ ముందు అవమానాలు వస్తాయి. ఈ రోజు కాకపోతే మరొక రోజు నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, అపవాది అనేకమైన తంత్రాలు మన ముందుకు రాబోతూ ఉన్నాయి. కానీ ఇదిగో భక్తుడు గురించి మరొకసారి చదవండి. అది బంధకాలు, శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని. అది నాకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎక్కడ పట్టణంలోకి వెళ్ళినా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో ఒకరిని పిలిచి ఈయనకి హెచ్చరిస్తున్నారు. నీకు బంధకాలు ఉన్నాయి, నీ శ్రమలు ఉన్నాయి, నీకు అవమానాలు ఉన్నాయి, ప్రభు కొరకు నువ్వు ప్రతిష్ఠించుకున్నావు కదా, అన్ని పరిస్థితులు ఉన్నాయి, అయినా ధైర్యం తెచ్చుకోమన్నట్లుగా అన్ని బంధకాల గురించి ఈ వ్యక్తికి చెప్తుంటే, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి, దేవుని యొక్క కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను, ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నేను పొందుకున్న ఈ ఉన్నతమైన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును, అది నా అవమానాలైన నిందలైన ఎన్నొచ్చినా సరే ఎంత మాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకొనటలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, అన్నీ కనిపిస్తున్నాయి. ఆయనకి తెలుసు పొందుకోబోయే ఆ బహుమానం ఎలాంటిదో, పొందుకోబోయే ఉన్నతమైన రాజ్యం ఎంతో తెలుసు. ఈరోజు మీ జీవితంలో ఎన్ని వచ్చినా, వాటి ఎన్ని పరిస్థితులు వచ్చినా ఈరోజు రాలేదేమో, ముందు రాబోతూ ఉన్నాయి. తెలిసిన వ్యక్తి చెప్తున్నాడు, ఎన్ని వచ్చినా సరే దేవుడు అప్పగించిన ఈ పనిలో నుంచి వెనకకు తిరగను, దేవుడు ఇచ్చిన ఈ రక్షణలో నుంచి వెనకకు తిరగను, దేవుడు ఉన్నతమైన రాజ్యానికి అర్హులుగా నన్ను చేసుకున్నాడు, వెనకకు తిరిగే ప్రసక్తే లేదు అని అడుగులు ముందుకు వేసి ఆ గమ్యానికి చేరే వరకు తన పరుగును ముందుకు కొనసాగించాడు. వెనకకు తిరిగిన వారు ఉంటే ఇదిగో ముందుకి శ్రమల మధ్య ముందుకు కొనసాగించి విశ్వాసమును కాపాడుకొని నిత్య జీవానికి చేరుకున్న ఈ భక్తుడు ఏ విధంగా నడిచాడో సంఘమంతా కూడా ఆ నిత్య జీవానికి వారసుడిగా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ హెచ్చరికలను మనకి ఇస్తుండగా మన హృదయంలో భద్రపరుచుకుందాం. మనందరినీ ఆ మాటలు, ఆ వాక్యము, ఆ హెచ్చరిక గమ్యానికి చేర్చునుగాక. ఆమేన్.